ఆహ్వానిస్తున్నాను. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు అడ్రస్ ది గౌరవనీయ ముఖ్యమంత్రి గారి సందేశం. జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రం ఆషామాషిగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు. ఈ తెలంగాణ రాష్ట్రం పోరాటాలతో ఏర్పడ్డ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఆకాంక్షలను, ఎన్నో ఆలోచనలను, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలకు స్వేచ్ఛనివ్వాలని, సామాజిక న్యాయం చేయాలని, ఆసిఫాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు, ఖమ్మం నుంచి మొదలు పెడితే కొడంగల్ వరకు సమానమైన అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పం కాంగ్రెస్ పార్టీ సమితిగా మారి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. కానీ దశాబ్ద కాలంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం హత్యకు లోనయ్యి, మానవ హక్కులకు భంగము కలిగి, ఈ ప్రాంతంలో ప్రజలు చెప్పుకోవడానికి ప్రభుత్వం నుంచి వినేవాళ్లు లేక ఈ దశాబ్ద కాలంగా మౌనంగా భరించిన ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలు తమ ఆలోచనను ఉక్కు సంకల్పంగా మార్చి ఈ ఎన్నికలలో ఎన్నో త్యాగాలు చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ఈనాడు ప్రజారాజ్యాన్ని, ప్రజల పరిపాలనను ఈ ఎల్బీ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారం ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనింది. ఈ ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు ప్రక్రియతో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ఈ మంత్రివర్గంతో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ నలుమూలల సమానమైన అభివృద్ధి జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ గడిగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూతో నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా, ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రగతి భవన్లోకి ప్రవేశించి తమ ఆలోచనను, తమ ఆకాంక్షని, తమ అభివృద్ధిని ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఆలోచనని, ఈ ప్రాంత అభివృద్ధిని మిళితం చేసి సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మీ అభిమాన నాయకుడిగా, మీ రేవంత్ అన్నగా మీ మాట నిలబెడతానని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకందరికీ మాట ఇస్తున్న మిత్రులారా, ఈనాడు ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనుప కంచెల్ని బద్దలు కొట్టినాం. రేపు ఉదయం 10 గంటలకు
అక్కడ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రజా దర్బారు నిర్వహిస్తాం. మా తెలంగాణ ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కులను కాపాడడానికి, ఈ నగర అభివృద్ధి కోసం శాంతి భద్రతలను కాపాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతోనే పోటీ పడే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లి పేదవాళ్లకు, నిస్సహాయులకు సహాయకారిగా ఉంటూ, నిస్సహాయులు ఎవరు కూడా మాకెవరు లేదు, మాకు ఏ దిక్కు లేదు అనుకునే పరిస్థితులు రానియకుండా మీ సోదరుడుగా, మీ బిడ్డగా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, సోనియమ్మ అండతో, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో, రాహుల్ గాంధీ గారి యొక్క సూచనలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి, మేము పాలకులము కాదు, మేము సేవకులము, మీకు సేవ చెయ్యడానికే మీరు మాకిచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని బాధ్యతగా, ఎంతో గౌరవంగా మీరిచ్చిన ఈ అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధి కోసం వినియోగిస్తానని తెలియజేస్తూ, ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడడానికి లక్షలాది మంది కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధమైనరు తప్ప ఈ మువ్వన్నె జెండాను వదులుకోలేదు. మీ కష్టాన్ని, మీ శ్రమని గుర్తుపెట్టుకుంటా, గుండెల నిండా మీరిచ్చిన శక్తిని నింపుకుంటా, ఈ 10 ఏళ్లు కష్టపడ్డ కార్యకర్తల్ని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యతగా నాయకుడిగా నేను తీసుకుంటా. శ్రీమతి ప్రియాంక గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ గారు మన కుటుంబ సభ్యులుగా ఢిల్లీలో తీసుకుంటారు. ఈ రోజు నుంచి మా విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. రేపు ఉదయం జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో 10 గంటలకు ప్రజా దర్బారు నిర్వహించాలని, దానికి మీరందరూ పెద్ద ఎత్తున ఆమోదం తెలుపుతూ చప్పట్లతో స్వాగతం పలకాలని మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా. వేలాదిగా ఈ శుభ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణకు పట్టిన చీడ పీడ నుంచి విముక్తి కలిగించి ఈ ప్రమాణ స్వీకారంలో మీరందరూ కుటుంబ సభ్యులుగా పాల్గొని, మీతో పాటు జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల నుంచి మంత్రులు, సహచర రాజకీయ పార్టీలు, ఇండియా కూటమిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న చాలా రాజకీయ పార్టీలు, నా సహచర పార్లమెంట్ సభ్యులు చాలా మంది ఈ శుభకార్యంలో ఇందిరమ్మ రాజ్య ఏర్పాటు ప్రక్రియలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ తెలంగాణ ప్రజల తరఫున మీరందరూ చప్పట్లతో ధన్యవాదాలు తెలపాల్సిందిగా కోరుకుంటున్న మిత్రులారా. ధన్యవాదాలు. I request Honorable Minister to sign 2 files. వారి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారంగా 2 ఫైల్స్ పై సంతకం చేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ ప్రభుత్వం ఏర్పడగానే 6 గ్యారంటీలకు సంబంధించిన ఫైల్ మీద తొలి సంతకం చేస్తానని వాగ్దానం చేశారు. ఈ 6 గ్యారంటీల అమలుకు సంబంధించి అభయాస్తం చట్టానికి మార్గాన్ని సుగమం చేస్తూ ఇప్పుడు తొలి ఫైల్ పై సంతకం చేస్తారు. ఐ రిక్వెస్ట్ ఆఫీసర్స్ కన్సర్న్ టు బ్రింగ్ ది ఫైల్.
చెప్పండి 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 ఏ సార్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు ఫైల్ ఇంకో ఫైల్ మీద సంతకం చేసి మన ఫిజికల్లీ డిబోల్డ్ రజనికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ముఖ్యమంత్రి గారు ఆ అమ్మాయికి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ మేరకు ఆ ఫైల్ మీద సంతకం చేసి ఆ అమ్మాయికి నియామక పత్రాన్ని కూడా అందజేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. రెండు 6 గ్యారంటీలకు సుగమం చేస్తూ అభయహస్తం చట్టానికి మార్గాన్ని సుగమం చేస్తున్న ఫైలు, అలాగే తాను ఇదివరకు ఇచ్చిన మాట ప్రకారంగా తుమ్మరి రజని అనే అమ్మాయికి సంబంధించిన ఫైల్ మీద సంతకం చేసి ఆ అపాయింట్మెంట్ లెటర్ వారికి అందజేస్తున్నారు. అయ్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మన సీఎంఓ సిఎస్ అలాగే జీఏడీ పక్షాన మరి జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా వేయించేసిన పెద్దలకు ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఆనరబుల్ సీఎం గారు ఇంకా ఇతర మంత్రివర్గం అందరి పక్షాన కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు పెద్దలందరికీ, అలాగే ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈ కార్యక్రమం నిర్వహణలో సహకరించిన ఎందరో అందరికీ ధన్యవాదాలు. వివిధ దేవాలయం నుంచి వేయించేసిన వేద పండితులు ఆశీర్వదిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకా ఇతర అన్ని మతాలకు సంబంధించి హైందవ, ఇస్లాం, క్రైస్తవ మతాలకు సంబంధించిన పెద్దలు ఆశీర్వదిస్తున్నారు. జై శ్రీరామ్. రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. Hello. I request friends to play some music. An instrumental music ఉంటే ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ ఇందాకటి సాంగ్ 3 రంగుల జెండా సాంగ్ అని ఏదైనా ప్లే చేస్తే మరొకసారి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి పక్షాన తెలంగాణ
ముఖ్యంగా ప్రజలకు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ, ముఖ్యంగా మన హైదరాబాద్ తెలంగాణకు సంబంధించిన ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే ఢిల్లీ నుంచి వెంచేసిన వారికి కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ వన్ అండ్ ఆల్. ప్రజాస్వామ్యానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన కార్యక్రమం, ప్రజల వల్ల, ప్రజల కోసం, ప్రజల చేత ఏర్పడ్డ ప్రభుత్వ ప్రజాస్వామ్యాన్ని అబ్రహాం లింకన్ గారు చెప్పారు. అలాంటి ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.